వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథిళ్ళ. మనతో పాటు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. లోకేష్కి జడ్ భద్రత ఎందుకు సార్? అదనపు భద్రత అవసరం అంటారా? ఒకవేళ అది కల్పిస్తే గనక వైసీపీ నేతలకి అంత ఉలికెందుకండి? ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చేసేయడానికి ఉండదు కదా. అంటే ఆయన ఫ్రీగా ఉంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒకడే ఆయన పులి అయినా కాకపోయినా పులి అంటారు, ఆయన సింహం అయినా కాకపోయినా సింహం అని చెప్పుకుంటూ ఉంటారు. సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆ సెక్యూరిటీ అడవడి కాన్వాయ్ అన్నీ ఉంటాయి. అది లోకేష్కి కూడా దక్కేస్తుంది. మంచి స్క్రీన్ నిండుగా దృశ్యం బాగా కనపడుతుంది కదా. సెక్యూరిటీ వాళ్ళు తుపాకులు పట్టుకుని నిలబడతాం అదన్నీ అది సహించలేరు వాళ్ళు. అంటే ఎదటి వాళ్ళని చూసి కుళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. కుళ్ళు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉంది. రాజశేఖర రెడ్డి అలా కుళ్ళిపోయాడు చంద్రబాబు గారిని చూసి. ఇది సహజంగా వారసత్వం. అది ఇతను ఒకటైతే మొక్క ఒకటి రాదు కదా, ఇతను అలాగ ఉన్నాడు. అయితే లోకేష్ గారికి భద్రత ఎందుకంటే ఇప్పుడే ఎందుకు ఇచ్చారంటే ఇది ఇవాళ కాదండి, చాలా నాళ్ళ క్రితమే ఈయన పాదయాత్ర వెళ్తున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి వార్నింగ్లు వచ్చినాయి. నేను అలా చేస్తాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం. వాళ్ళు అలాంటి వాళ్ళే. ఇప్పుడు వెంకటేశ్వర సినిమాలో నేను అలాంటి వాడినే పింకీ అంటాడు. అలాగా వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు ఏమైనా చేస్తారు, బరితే ఏముందని తర్వాత చేసేసిన తర్వాత ఒక ఏడుపేడు చూరుకుంటారు. ఎవరైనా ఏం చేయగలిగింది ఏముంటుంది? వాళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళు అధికారంలో రావటమే దొంగోళ్ళని గట్ట వదిలేసారు జైల్లోంచి. తెలుసా మీకు? ఆగస్టు 15కి వీళ్ళు సత్ప్రవర్తన, వీళ్ళు శుభ్రంగా ఉన్నారు, బాగా మీసాలే గీయించుకుని కూర్చున్నారు, వీళ్ళు మంచి వాళ్ళని బొట్లే పెట్టుకున్నారని వదిలేసారు వాళ్ళందరినీ. వాళ్ళందరూ నొటోరియస్ క్రిమినల్స్, కరడు కట్టిన తీవ్రవాద నేరస్తులు. హత్యలు, మానభంగాలు చేసేసి దొమ్మిలు దోపిడీలు చేసేసిన వాళ్ళు అన్నమాట వాళ్ళు. వాళ్ళందరినీ ఆగస్టు 15కి తర్వాత ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు చాలా మంచివాళ్ళు, రోజు దేవుడు దండం పెట్టుకుంటారో పూజలు చేసుకుంటారో అని వదిలేసారు వాళ్ళందరినీ. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీద తిరిగేస్తున్నారు. వాళ్ళందరూ ఎలక్షన్ కోసం కాసు కూర్చున్నారు అనమాట. ఇలాగా మీకు చూడండి, ఎప్పుడూ జరగని సంఘటనలు. అంటే ప్రతిపక్ష నాయకుడిని కానీ, లేకపోతే ఏదైనా ఉద్యమం జరిగినప్పుడు కానీ, అమరావతి జరిగినప్పుడు కానీ నకిలీ పోలీసులు కొంతమంది కృష్ణనగర్కి వచ్చేసి అక్కడి నుంచి డ్రెస్సులు అద్దెకు పట్టుకుపోయి వాళ్ళకి వేసేస్తారు. దొంగల్లా లావుగా ఎత్తుకున్న వాళ్ళందరికీ పోలీస్ డ్రెస్ వేసి వాళ్ళ నేమ్ ప్లేట్లు ఉండవు. ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చేస్తారు. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరి చేత గిల్లేయటం, కొట్టేయటం, సూదిపినిసులు ఇచ్చి పొడి చేయటం, రెక్కేయటం ఇవన్నీ చేయించేశారు. అప్పట్లో చూసాం. మా మగవాళ్ళు ఏమో కొట్టేస్తూ ఉంటారు. చాలా దుర్మార్గం ఇది. పోలీసులే చేయరు. పోలీసులు ఎందుకంటే వాళ్ళు డ్యూటీ వర్క్ చేస్తారు. ఎక్స్ట్రీమ్ చేయమంటే వాళ్ళు చేయరు. కొంతమంది అలాగ ఉంటారు నీచులు, వాళ్ళు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారికి భద్రత అవసరం అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడో చెప్పారు. హోంశాఖకి చాలా క్రితం వీళ్ళు ఒక అభ్యర్థన పెట్టుకున్నారు. అది ఇప్పుడు ఇచ్చారు. వాళ్ళు చాలా లేట్గా ఇచ్చారు. ఎన్నాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళని అడగాలి, మన ఏటా ఎన్నాళ్ళు ఎందుకు చేశారు మీరు? ఇవాళ భద్రత కావాల్సి వచ్చింది, ఎన్నాళ్ళు ఏమైంది, మీతో పొత్తెట్టుకున్నాడు కాబట్టి ఇచ్చారా అన్నట్టుగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే లోకేష్ ఫ్రీగా వెళ్ళిపోతాడు, జగన్మోహన్ రెడ్డిలో దాక్కుని పిల్లిలాగానే బస్సులో కూర్చుని ఉండడం, జనాల్లోకి వెళ్ళిపోతాడు కదా. పిల్లలతో ఇప్పుడు పాదయాత్ర చేసినంతకాలం కూడా చాలా ఫ్రీ కదా. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లు కాపాడుకున్నారు తప్ప వాళ్ళు ఇష్టం కోడిగుడ్లు గరేసి, రాళ్ళు గరేసి, చెప్పులు దాడులు చేసి అడ్డుకుని ఫ్లెక్సీలు చింపి కవ్వించి చానాళ్ళు భరించారు. తర్వాత వీళ్ళు కూడా కోర్టుకి రివర్స్ కోటింగ్ మొదలెట్టిందో ఆగారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళ భద్రత అడిగారు. సార్, ఇక్కడ మీరన్నట్టే చాలా కాలం కిందటే అప్లై చేసుకున్నారు. మరి ఎన్నికల ముందే ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి డెఫినెట్గా ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, అతను గ్యారంటీగా ఓడిపోతున్నాడు. ఆ ఓడిపోయేది కూడా అత్యంత ఘోర పరాజయం ఎదురవబోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైతే వాళ్ళకు ఒక అలవాటు ఉంది. ఎలక్షన్ ముందు ఎవడో ఒకటి సర్దిచ్చేసి వాళ్ళ మీద ఓట్లు అడుగుతాడు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే శవాల మీద పుట్టిన పార్టీ, శవాల మీద సానుభూతి పునాది. శవం కావాలి వాళ్ళకి ఒక ఎలక్షన్కి. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు కదా, మా నాన్న చచ్చిపోయాడు బాబోయ్ అంటే తిరిగి లాస్ట్ 2014 ట్రై చేశాడు. సరిపోలేదు, అది స్ట్రాంగ్గా లేదు, కాఫీ పలసగా ఉంది. అది 2019కి వచ్చేటికి ఇలా కాదురా బాబు అని చెప్పి వాళ్ళ బాబాయిని పైకి పట్టి ఇక్కడ రిజర్వేషన్ లేకుండా పంపించేసారు పైకి. మనకి ప్రయాణం చేయని రిజర్వేషన్ ఉండాలి మనకి, అది ఏమి లేకుండా రాత్రి సర్దిచ్చేసారు. తోకుండా తెల్లారి గుండెపోటు వచ్చేసింది అన్నారు. దాని మీద వాడేశారు. ఈసారి రివర్స్ అయిపోయింది అది. ఇప్పుడు ఎవరిని పంపించాలి, ఎవరిని ఎక్కడ పంపించేస్తారో వాళ్ళు కొంచెం కోపంగా ఉన్న వాళ్ళందరూ చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు నీ దండరా బాబు అని చెప్పి ఎక్కడ దరిదాపులో లేకుండా పోతున్నారు. ఇప్పుడు ఎవరిని పంపించేస్తారు? ఎదటి పార్టీ కూడా ఎవడోడికి దెబ్బ కొడతారు. అంటే మనం ఈ మాట మన నోటి నుంచి రాకూడదు, కానీ లోకేష్కి థ్రెట్ ఉంది. చంద్రబాబు గారిని ఏం చేయరు.
చంద్రబాబు గారికి ఎన్ని చేశారనుకో లోకేష్ టపాల్మని ముఖ్యమంత్రి అయిపోతాడు ఎలక్షన్ అవసరం లేకుండా. మ్మ్. అదే లోకేష్ కానీ ఆన్ చేశారనుకో చంద్రబాబు గారు కుప్పకూలిపోతాడు. ఇది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈ సమాచారం వీళ్ళు కుట్రలు దుర్మార్గాలు ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి. మ్మ్. వీళ్ళు లేకపోతే వీళ్ళంటే పన్నోళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి చేయిస్తాడు నేను అంటలా, కాకపోవచ్చు. ఓ థ్రెట్ ఉంది, తీవ్రవాదుల నుంచి ఉండొచ్చు, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా సుపారీ ఇచ్చి చేయించవచ్చు. రకరకాల మార్గాల్లో వీళ్ళకి హాని చేయడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి వాళ్ళ సమాచారం ఉండి ఇప్పుడు పొత్తులో కూడా ఉన్నారు కాబట్టి చీ అంటారో కనీసం వీళ్ళని పట్టించుకోకపోతే అని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. మ్మ్. కాబట్టి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ చాలాసార్లు కాపాడారు ఆయన. లోకేష్ గారికి కూడా ఆ భద్రత అవసరమైంది. ఎందుకంటే ముఖ్యమైన నాయకులు కీ పోస్టులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మధ్యలో గరిమినాభిస్తాను వాళ్ళు. మ్మ్. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి రక్షణ ఉండి తీరాలి. అలాంటి పరిస్థితులు గతంలో ఏమన్నా జరిగాయంటారా సార్? ఎందుకు ఇప్పుడు మీరు అంత థ్రెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండగానే మ్మ్. ఈయన పాదయాత్రలో ఉండగా పోలీసులు పెద్ద పట్టించుకునేవారు కాదు. మ్మ్. అంటే తగినంత బలగాలు ఉండేవారు కదా, అడ్డం పడతానికి ఉండేవారు తప్ప, బైక్ లాగేసుకోవడం స్టూల్ లాగేసుకోవడం తప్ప. అవును. ఈయనకి భద్రత కల్పించేప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు. అతనికి ఈగ వాళ్తే వాళ్ళకి మచ్చ అని చెప్పేసి సెక్యూరిటీ భద్రత పరంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అవును. వీళ్ళకి గాలికి వదిలేశారు. మ్మ్. పైగా ఈయన కాన్వాయ్లోకి ఈయన ఊరేగింపులోకి వైసీపీ వాళ్ళు వచ్చేసేలాగా చేశారు. మ్మ్. అలాగే ఒక స్కూల్లో ఒక బిల్డింగ్లోకి కొంతమంది చేరి లోకేష్కి ఆన్ చేయడానికి ఒక గందరగోళం సృష్టించడానికి ఆ దొమ్మిలో ఏదైనా చేయడానికి ప్లాన్ చేశారు. మ్మ్. అప్పుడు వీళ్ళు ముందుగానే గమనించి వాళ్ళకి గేట్ తాళం వేసి వాళ్ళని కుమ్మేయడానికి రెడీ చేస్తే పోలీసు వాళ్ళ దగ్గర నుండి నన్ను ఇడిపించి పంపించారు. మ్మ్. ఇలాంటి 4 జరిగినాయి. ఇప్పుడు భీమవరంలో ఏం చేశారు, తిరిగి వెళ్ళి కుమ్మేహారు వాళ్ళని పట్టుకుని తిరిగి వీళ్ళ మీద కేసులు పెట్టారు. రాత్రి వచ్చి ఎత్తుకుపోయాడు అక్కడున్న సిఐ గట్టన్న. మ్మ్. వీళ్ళ మీదకి ప్లాన్ చేయటం, మనుషులు పంపడం. వాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పురమాయించారు మనుషులు. కొంతమందిని నోటోరియస్ క్రిమినల్ దేశం మొత్తం మీద ఏడతారండి, తీసుకొస్తారు. వాళ్ళది ఏం పోయింది, జైల్లో కూర్చుంటారు, పోయి వాళ్ళ పనులు చేసి పోతారు. అమాయకంగా వస్తారండి ప్రజలు, వాళ్ళకే ఆన్ చేస్తారు. అదే టైంలో లోకేష్ వస్తే అతనికి ఆన్ చేస్తారు. దొమ్మిలో పోత కేసు పల్లం కూడా అంటాం లేదు అని నేను ఎవరు వెళ్ళమన్నారు అని చెప్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఓ ప్రవచనం చెప్తాడు, నువ్వు భద్రత ఇవ్వలేము మేము, కాదు ఇబ్బందిగా ఉంది, మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలు రెచ్చిపోయారు, భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకంటారు. ఇప్పుడు ఆయన మీద చెప్పిగారేసారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి మీద. నేనేమన్నానంటే చాలా తప్పు, చెప్పులే గిరేయకూడదు ముఖ్యమంత్రి గారి మీద, అందులోనూ 1 గిరేయకూడదు, 2 గిరేయాలి గిరేస్తే. ఎందుకంటే ఎవరైనా ఉపయోగపడాలి కదా, 2 వేస్తే తొడుక్కుని పోతాడు, లేదా ఈడి దగ్గర ఉంటాయి. 1 అనుకోండి ఈడికి పనికిరాదు, అది దొరికినోడికి పనికిరాదు. 2 ఒకేసారి ఇలా గోడ చేయడం అనుకోండి, ఎవడన్నా పట్టుకుని ఎట్టుపోతాడు. అవునా కదా, 1 ఏది ఉపయోగపడుతుంది చెప్పు. పైగా ముఖ్యమంత్రి గారు అటువంటి మీద వేస్తున్నప్పుడు 1 వేత్తమేంటి అవమానం కదా, 2 వేయాలి. కానీ చేసిన పని పెలుపులుగా చేయాలంటున్నాను నేను. ఏమైనా చెప్పులు వేయటం, చీపులు చూపించడం, ఖాళీ బిందులు చూపించడం మీకు బుద్ధి లేదా? ఆయన అలాగే చేస్తాడు. మీకు తెలిసే మీరు దొంగోడని తెలిసి ఓట్లు వేసిన తర్వాత ఇక అలాగే ఉంటాడు. అంత మంచిగా చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటికి పంపించాలంతే. ఇప్పుడు లోకేష్ గారి విషయంలో కూడా వీళ్ళు అందుకునే ఆయన పాదయాత్రలో 3 అంచెలు భద్రత ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ కార్యకర్తలు, వాలంటీర్సు, సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ, అలా 3 అంచెలుగా పెట్టుకున్నారు. లేదంటే వీళ్ళు కాలకైపోయి దండుపళ్ళం వేచిళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారండి. అందులోనూ చూస్తున్నాం కదా కళ్ళ ముందు. వాళ్ళు ప్రేరేపితం, రాజ్యమే హింసను ప్రేరేపిస్తే ఇప్పుడు ఎవడన్నా నోటోరియస్ క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా చేస్తే మీరు పోలీసులు అదుపు చేస్తారు. పోలీసులు కూడా వాళ్ళకు జరిపి వాళ్ళే కావాలని పురమాయిస్తుంటే, వాళ్ళు కళ్ళు మూసేసుకుంటుంటే ఏదైనా గొడవలు జరిగితే అంగళంలో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి ఆయన పోయి మీటింగ్లు చెప్పుకుని వెళ్ళిపోతుడు. వైసీపీ కూడా వచ్చి మీరు రానివ్వంటాం, వాళ్ళెవరు రానివ్వని అంటానికి. పైగా వాళ్ళు అక్కడ దాకా ఇంతకు రానిచ్చాడు ఎస్పీ. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు గెలికారు. ఎన్నాళ్ళతో కొడత కొట్టించుకుంటారు, గెలిచుకుంటారు, తిరిగి తంతి అలా ఉంటుందో చూపించారు వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా కుమ్మేశారు. ఇలా పోమంటూ వచ్చాడు ఎస్పీ. పోలీసు వాళ్ళు కూడా అంత బాధ వచ్చిందే. మరి ఎన్నాళ్ళు ఆ కాలకాయలు వచ్చి ఆ దొండిపాళెం బ్యాచ్లను కొట్టేస్తున్నప్పుడు, మీరు సిగ్గు లేకుండా దూరంగా దాక్కున్నప్పుడు, ఫ్లెక్సీలు చింపేసి కవ్విస్తుంటే, వీళ్ళు ఏదైనా అడిగితే తిరిగి వాళ్ళమే కేసు పెట్టినప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇలాంటివన్నీ చూసినా రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు. లా అండ్ ఆర్డర్
ఓన్లీ వాళ్ళ సొంత సైన్యం కింద పనిచేస్తారు, వాళ్ళ కార్యకర్తలు పనిచేస్తున్నారు పోలీసులు, అధికారులు. పోలీసులు అందరూ పనిచేయరు, ఖచ్చితంగా పనిచేయరు, ఎందుకంటే వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఉమ్. ఇప్పుడు వాళ్ళు ప్రజలే కదండి, వాళ్ళ పోలీసులు కుటుంబాలు కూడా సఫర్ అవుతాయి కదా, తిరుగుబాటు వచ్చింది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఉండాలి కదా. అధికారులు ఏముందండి, తెగ దుబ్బేస్తారు, మద్యం వ్యాపారం చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, ఆ వ్యాపారం చేయకపోయినా వ్యాపారం చేసి కూడా దగ్గర నుంచి వాటా తీసేసుకుంటారు, ఎర్రచందనం అమ్మేసుకుంటారు, వాళ్ళు అమ్ముకోవడం కుదరకపోతే అమ్ముకున్న వాడు నిలబెట్టరు అంటారు. ఉమ్. ఆడ ఎంత పట్టుకెళ్తాడు ఇంకో ఓ మూట అందులో సగం పెట్టేసి పోంటారు. ఉమ్. మీరు ఆఫ్టర్ ఆల్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, దస్తా పేపర్లు తెమ్మంటారు కదా మిమ్మల్ని, అంటారు లేదా? అవును. అలాగే వాళ్ళ దగ్గర లాగేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ మారిపోయి ఏదో రాజకీయ పార్టీలో చేరిపోతారు. ఉమ్. వాళ్ళు జీవితకాలం పదవులు అనిపిస్తారు, అధికారం అనిపిస్తారు, దర్పం చూపిస్తారు, దురహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఉంటారు. తిరిగి తేడా వచ్చేసింది అనుకోండి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకుని ఏదో రాజకీయ పార్టీలు తిరిగిపోయి రాజకీయాలు సేఫ్గా సేఫ్ వాళ్ళకి. ఇప్పుడు అది కాకుండా లోకేష్ అధికారుల విషయంలో ఎవరైతే దారి తప్పి వ్యవహరించారో, రూల్ ఆఫ్ లా పాటించలేదో, చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించారో వాళ్ళ పేర్లన్నీ నోట్ చేసుకుంటున్నాం, ఉమ్. మిమ్మల్ని చట్టపరంగా శిక్షిస్తాం, న్యాయస్థానాల ద్వారా శిక్ష ఇస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చాడు రెడ్ బుక్ చూపించి. ఇప్పుడు అధికారులకు ఏమనిపిస్తుంది, ఇదేదో తేడా కొందరు బాబు వీళ్ళు రాకూడదు, నేనేదో చేసేయాలని కూడా అనుకుంటారు. ఉమ్. ఎవడన్నా చేసేస్తుంటే కళ్ళు మూసుకుంటారు, ఉమ్. వాళ్ళు ఏమన్నా కళ్ళు మూసుకుని పక్కపోతారు, ఏం చూడలేదండి అంటారు అన్నమాట వచ్చి. ఇది ఎంతకైనా ఇప్పుడు ఒక నోటోరియస్ క్రిమినల్కైనా ఒక అధికారికి తేడా ఏముందని, ఇద్దరు మనుషులే కదా, వాళ్ళకు డ్రెస్ ఉంటుంది, బుద్ధి, వాళ్ళు తొక్కేది చక్రం, బుద్ధి వక్రం ఉన్నట్టు, బుద్ధి కరెక్ట్గా ఉంటే నిజాయితీగా ఉన్నవాడు పోలీస్ డ్రెస్ ఉండక్కలేదు, ఉమ్. నిజాయితీగా పనిచేస్తాడు. అవును. కాబట్టి వీళ్ళు ఏమైనా థ్రెట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో బీజేపీ వాళ్ళని ఆ బత్తాకాయ మెత్తగా కనపడుతుందా, ఉమ్. అది కొంచెం మంచిగానే ఉంది, తీగా ఉందా. మామూలుగా అయితే వాళ్ళు చేసే చేష్టలో ఈ అరాచకాన్ని ఎంకరేజ్, కళ్ళు మూసుకుంటాం, ఇవన్నీ బాగోలేదు. ఉమ్. ఇంకా ఇలాంటి మార్పులు టీడీపీ పొత్తు ఎందుకు పెట్టుకుందో, వాళ్ళతోటి వెళ్ళినందుకు విధం చెడినా ఫలితం దక్కుతుందేమో అని అనుకుంటున్నాను నేను. ఇంకా కొన్ని చర్యలు తీసుకుంటారు, ఇప్పుడున్న అధికారులని తోక రెడ్డిలో ఉన్న వాళ్ళందరూ లేపేస్తారేమో అక్కడి నుంచి, ఎక్కడికో చోట తోసేస్తారు అనుకుంటున్నాం మేము. అలా తోసేస్తేనే ఓట్లు పడతాయి వాళ్ళకి. లేదనుకోండి మేము అలాగే చేయము, జగన్ తోటి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, ఉమ్. పెళ్ళి మీతోటి కాపురం వాళ్ళతోటి చేస్తామంటే ఎందుకు ఊరుకుంటారండి, ఎవడన్నా నువ్వు వెళ్ళి అక్కడే ఉండి అంటారు కదా, అదే జరుగుతుంది.